ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని నామాన్ని ఘనపరచుదామా, మహిమపరచుదామా? ప్రియ సహోదరి సహోదరుడా, మనకున్న జీవిత విధానాన్ని బట్టి అనుదినము దేవుణ్ణి స్తుతించి కొనియాడే వారముగా ఉండాలి. దేవుని నామాన్ని అనుదినము ఘనపరుస్తూ ఉండాలి, మహిమపరుస్తూ ఉండాలి. ఆయన నామానికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చే రీతిగా ఉండాలా? ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న పరిస్థితులను బట్టి ఏమాత్రం భయపడకు. దేవుడు అతి త్వరలో నీ పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యములు చేయడానికి దేవుడు సిద్ధంగా, సమర్థుడుగా ఉన్నాడు. మరి ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం మీద ఆర్ద్రత కలిగి జీవించినట్లయితే నీ కుటుంబంలో గొప్ప మేలులు జరగబోతున్నాయి గనుక నజరేయుడైన యేసు ప్రభువుని విశ్వసించిన నీవు, రక్షణ పొందిన నీవు, ఆయన కాచిన అమూల్యమైన రక్తాంచి కడగబడిన నీవు మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నీ కుటుంబంలో నెమ్మది, నీకు సమాధానము కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్నాము అంటే నిత్య రాజ్యానికి వారసులం కావడానికే కదా. పరిశుద్ధత జీవితాన్ని కోరుకున్న వారముగా ఉన్నాము. పాపమును విడిచిపెట్టి లోకమునకు వేరైపోయిన వారముగా ఉన్నాము గనుక దేవుని నామాన్ని ఘనపరచాలి, మహిమపరచాలి. మనకున్న పరిస్థితులను బట్టి భయపడక మన పక్షాన దేవుడు ఉన్నాడు, నజరేయుడైన యేసు ప్రభువు నా పక్షాన ఉన్నాడని నమ్మకం కలిగిన బిడ్డగాని ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో మోకరించి భారం కలిగి ప్రార్థన చేయి. నీకున్న ప్రతి అవసరతను, ప్రతి ఇబ్బందిని, ప్రతి సమస్యని దేవునికి అప్పగించి మరి ఆయనకి అధికారం ఇచ్చినట్లయితే నీ కుటుంబంలో గొప్ప మేలులు చూడబోతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ బిడ్డలు అంటే గొప్ప విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, యథార్థత కలిగి జీవించే వారంగా ఉండాలి. మనకున్న శ్రమలు యావత్తు ఆయనకు అప్పగించే రీతిగా ఉండాలి. మనకున్న ప్రతి సమస్య నుంచి విడుదల, నెమ్మది కలిగి చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు గనుక ఏమాత్రం భయపడక ఈ ఉదయకాల సమయంలో నీ పరిభారం అంతా ఆయనకు అప్పగించి నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే గొప్ప నెమ్మది గల జీవితాన్ని జీవించగలవు. ప్రియ సహోదరి సహోదరుడా, నమ్మి ఈ మాటలు విశ్వసించి ఆయన యందు భయభక్తులు కలిగి నీ పరిభారం అంతా ఆయనకి అప్పగించి నీ జీవిత ప్రయాణాన్ని మొదలు పెట్టాలని మనవి చేస్తున్నాను. ఈ మాటలు విన్న నీవు ఈ రోజు నుంచే విశ్వాసంలో బలంగా ముందుకు వెళ్ళాలని, ఆయన నామాన్ని ఘనపరిచే బిడ్డగా ఉండాలని, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని మనవి చేస్తున్నాను. నిన్నైన దీవెనలు, ఆశీర్వాదములు నీ కుటుంబంలో గొప్ప మేలులు ఈ దినము నుంచి జరగబోతున్నాయి కనుక విశ్వసించి ఈ మాటలు నమ్మి దేవునిలో విశ్వాసను బలపడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడగా ఉండాలి. మనం ఈ లోకంలో జన్మించామంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. ఆయన చిత్తానుసారంగా నడుచుకునే వారంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమే నీవు నీ విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకొని, బలపరుచుకొని, సరిచేసుకొని ఆయన మార్గంలో నడిచినట్లయితే నెమ్మది గల జీవితాన్ని జీవించగలవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు నీ విశ్వాస జీవితంలో ఎక్కడైనా పొరపాటులున్నాయేమో సరిదిద్దుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చు. దేవుని చిత్తానికి లోబడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. దేవుడు నీ పట్ల ఈ ఉదయకాల సమయంలో గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు కదా. మరి ఈ మాటలు విన్న నీవు ఈ రోజు నుంచి గొప్ప నిండైన ఆశీర్వాదాలు పొందుకొని నీ కుటుంబానికి నెమ్మది గల జీవితాన్ని జీవించగలవని మనవి చేస్తున్నాను. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మనలందరినీ నిత్య రాజ్యానికి వారసులుగా ఆయన చిత్తంలో, ఆయన మార్గంలో మనలందరినీ నడిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు విన్న నీవు అనేకులకు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి దేవుని పరిచర్యలో నన్ను ముందుకు నడిపించగలరని మనవి చేస్తున్నాను. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మనలందరినీ నిత్య రాజ్యంలో ఆయన వారసులుగా, ఆయన బిడ్డలుగా మనల్ని అందరినీ ఎన్నిక చేసుకునను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.